హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో 10th చదివినటువంటి అభ్యర్థుల కోసము ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వివరాలు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అలాగే జాబ్ అలర్ట్స్ల కోసము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నా యొక్క వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకొని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే 10th చదివినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్ ఉంటుంది కదా, సో అందులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే 10th చదివినటువంటి అభ్యర్థులకు అలాగే ఐటీఐ వాళ్ళకి అండ్ అలాగే మిగతా ఎలక్ట్రీషియన్ విభాగంలో ఇంకా కోర్స్ చేసినటువంటి వాళ్ళకి అలాగే డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అనేవి ఉన్నాయి. సో నేను ముందుగా 10th చదివినటువంటి అభ్యర్థులకు అప్లై చేసుకునే విధంగా ఉన్న పోస్టుల వివరాలు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మెషిన్ మ్యాన్ ఉద్యోగాలు 10th చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకి కొత్తవారు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10thతో పాటు ఐటీఐ ఉంటే కూడా మీకు ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడము జరుగుతుంది. సో ఇక్కడ మెషిన్ మ్యాన్ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నము, బెంగళూరు, బాలానగర్, నాచారం, సో ఈ యొక్క ప్లేసెస్లో ఉన్నటువంటి ఆఫీసులలో మీరు ఈ యొక్క మెషిన్ మ్యాన్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ విభాగంలో వర్క్ చేసి అంటే చదివి ఉంటారో, కోర్స్ తీసుకొని ఉంటారో ఐటీఐ చేసిన వాళ్ళు, సో వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మీరు ఎలక్ట్రీషియన్ పోస్టులకి విశాఖపట్నము, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, బాలానగర్, సో ఈ ప్లేసెస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కన్వీనియంట్గా ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సొంత రాష్ట్రాల్లోనే సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం కాబట్టి తెలుగు రాష్ట్రాల వారు ఎవరైనా కూడా ఇలాంటి మంచి ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్ట్కి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ప్రెస్ మీడియాకు సంబంధించినటువంటి కోర్స్ చేసి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో వార్తాపత్రిక ముద్రణ రంగంలో అంటే ఈ యొక్క ప్రెస్ మీడియాలో వర్క్ చేసినటువంటి 1 లేదా 2 సంవత్సరాల అనుభవం కనుక ఉన్నట్లయితే ఇంకా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు, బెంగళూరు, నిజామాబాద్, బాలానగర్, మహబూబ్ నగర్ పోస్టులకు ఈ యొక్క పోస్టుకి ఈ ప్లేసెస్లో ఖాళీలు అనేవి ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ప్లేసెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులకి అప్లై చేసుకునే వారికి ఏ పనులు ఉంటాయని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్స్, యూటిలిటీస్ మరియు యంత్రాల ఆపరేషన్స్ అంటే ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అని చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఎలక్ట్రీషియన్ పోస్టులకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రాథమిక ఎలక్ట్రికల్ పరిజ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళకు ఆ యొక్క ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, మెషిన్ మ్యాన్ ఉద్యోగాలకు చేసే వాళ్ళైతే ముద్రణ రంగానికి సంబంధించినటువంటి పనులు వాళ్ళకి ఇవ్వబడతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి మీకు ఫీజు మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటివి ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేయడం ఉండదు. సో ఎలాంటి మీరు పరీక్ష కూడా రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. జస్ట్ మీరు వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. లేదు మాకు వేరే జిల్లాలో మేము ఉంటున్నాము దూరంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమేని, డాక్యుమెంట్స్ని, తదితర సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. సో ఆ మెయిల్ని మీరు పంపించినట్లయితే వాళ్ళు మీ మెయిల్లోని డీటెయిల్స్ని చెక్ చేసి మీకు
తిరిగి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అని చూసుకున్నట్లయితే బాలానగర్, హైదరాబాద్లో ఉన్నటువంటి బాలానగర్లో, అలాగే విజయవాడ మరియు విశాఖపట్నం ప్రదేశాలలో ఈ యొక్క సాక్షి మీడియా గ్రూప్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ 11, 12 నవంబర్ తేదీలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 2 రోజులు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, గమనించండి. అండ్ ఇక్కడ మీరు మెయిల్ చేయాల్సినటువంటి మెయిల్ కనుక చూసుకున్నట్లయితే PRD recruitment@sakshi.com అనే మెయిల్కి మీ యొక్క సర్టిఫికెట్స్ని మెయిల్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ని బేస్ చేసుకొని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఎవరైతే 10th చదివినటువంటి అభ్యర్థులు, అలాగే ITI లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థుల కోసము యూస్ అయ్యేటువంటి మంచి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని జాబ్ అలర్ట్స్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.